హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది ఒక డే 1 సెషన్ లాగా మీరు కన్సిడర్ చేయండి. సో ఒక్కొక్క సెషన్ మీరు డైలీ కనుక మీరు కొంత టైం కేటాయించి ఒకవేళ మీరు కనుక ప్రాపర్గా నోట్స్ తీసుకొని నేను ఏదైతే చెప్తున్నానో వాటిని కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీరు డిజిటల్ మార్కెటింగ్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నోట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ సెషన్సే ఉంటాయి, బట్ మీకు టాస్క్లకు ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కొన్ని థియరీ సెషన్స్ ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి, కొన్ని థియరీ ప్లస్ ప్రాక్టికల్ సెషన్స్ కంబైన్డ్గా కూడా ఉంటాయి. కాబట్టి సో అన్నీ నేర్చుకుందాం. అన్నీ కనుక ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే యూ విల్ బికమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ షార్ట్ స్పాన్ అనుకోవచ్చు. ఈరోజు ఈ సెషన్లో నేనేం చెప్తానంటే అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో మీరు ఈ కోర్స్ నేర్చుకుందామని అనుకుంటున్నారు, బట్ ఈ ఫీల్డ్ గురించి మీకు తెలిస్తేనే కదా సో మీరు ఇంకా బెటర్గా నేర్చుకుంటారు. కాబట్టి అసలు ఏంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ ద్వారా చేసే మార్కెటింగ్నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. ఆన్లైన్ ద్వారా అంటే ఇంటర్నెట్ సహాయంతో, ఇంటర్నెట్ అంటే ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేస్తారు. జనరల్గా మార్కెటింగ్ అంటే ఏం జరుగుతుంది, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కానీ లేకపోతే సర్వీసెస్ని కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఈవెన్ టీవీ యాడ్స్లో కానీ ఇలా ప్రమోట్ చేసుకుంటారు కదా. సో అది డిజిటల్గా చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో చేసుకోవచ్చు, గూగుల్లో చేసుకోవచ్చు, వాళ్ళు ఈమెయిల్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కనుక మార్కెటింగ్ చేస్తున్నట్లయితే దాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అని అనొచ్చు. సో దాని తర్వాత అంతకుముందు ఓల్డెన్ డేస్లో కనుక చూసినట్లయితే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎక్కువ ఉండేది. ట్రెడిషనల్ మార్కెటింగ్ మీరు స్లైడ్లో చూస్తున్నారు కదా, టీవీ ద్వారా అంటే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు కంపెనీస్, టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, డోర్ టు డోర్ సెల్లింగ్ కావచ్చు, వాల్ పెయింటింగ్ కూడా ఇస్తారు కదా కొన్ని కంపెనీస్, వాల్ టు వాల్ పెయింటింగ్ కావచ్చు, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. ఇలా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని అండ్ సర్వీసెస్ని వాళ్ళు కస్టమర్స్కి చెప్పేవాళ్ళు అనమాట, అంటే ప్రమోట్ చేసేవాళ్ళు యాడ్స్ ద్వారా. అయితే ప్రజెంట్ ఏమవుతుందంటే ప్రజెంట్ అంతా డిజిటల్. స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే ఇంటర్నెట్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొత్తం డిజిటల్కే షిఫ్ట్ అయిపోతున్నాయి అనమాట. ఈవెన్ టీవీలు కూడా స్మార్ట్ టీవీస్ అయిపోతున్నాయి. అక్కడ కూడా మరలా వాళ్ళు యూట్యూబ్ కానీ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ని చూస్తున్నారు. సో దాని తర్వాత అంటే ఎవ్రీథింగ్ అంతా డిజిటల్ అయిపోయింది కదా, న్యూస్ కన్జంప్షన్ కూడా డిజిటల్ అయిపోయింది. కాబట్టి జనాలు ఎక్కువగా ఇంటర్నెట్లో ఉంటున్నారు. ఎంత ఉంటున్నారు అనేది మనం కనుక ఒకవేళ స్టాటిస్టిక్స్ కనుక చెక్ చేస్తే మన ఇండియా పాపులేషన్ వచ్చేసి 140 crore ప్లస్. సో ఈ 140 కోట్ల కంటే ఎక్కువ మంది మన జనాభా ఏదైతే ఉన్నారో అందులో ఆల్రెడీ 100 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ని ఆల్రెడీ వాడుతున్నారు. సో అంతమంది ఇంటర్నెట్లో ఉన్నారు కాబట్టి అంతమందిని మనం చేరుకోవాలంటే కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్కే బెటర్. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఒకవేళ ట్రెడిషనల్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తే చాలా లో కాస్ట్ అనమాట. తక్కువ కాస్ట్తోనే డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. సమ్టైమ్స్ అసలు నో కాస్ట్తో కూడా చేయొచ్చు. ప్రజెంట్ డేస్లో నో కాస్ట్ అనలేం, కానీ ఒక మినిమల్ ఇన్వెస్ట్మెంట్, ఒక లో కాస్ట్తోనైతే డిజిటల్ మార్కెటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో అలా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈవెన్ మన ఇండియాలో కనుక గమనిస్తే 4G తర్వాత జియో తర్వాత కరోనా, ఈ మూడు కారణాల వల్ల డిజిటల్ కన్జంప్షన్ ఆర్ లేకపోతే డిజిటల్ యూసేజ్ అనేది ఎక్కువ జరుగుతుందన్నమాట మన ఇండియాలో. ఇప్పుడు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అనేది ఒక నీడ్ అనమాట. ఈవెన్ షాపింగ్కి కావచ్చు, ఎడ్యుకేషన్కి ఏదైనా నేర్చుకోవడానికి కావచ్చు, సో ఈవెన్ ఒకవేళ ఎవరికైనా మనీ పంపడానికి కావచ్చు, బ్రౌజింగ్కి కావచ్చు, అసైన్మెంట్స్ చేయడానికి కావచ్చు, బిజినెస్ వర్క్స్ చేయడానికి కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్స్ డిజిటల్ అవసరం అయ్యాయి. కాబట్టి సో ఇప్పుడు కస్టమర్స్ అందరూ డిజిటల్గా ఉన్నారు. 100 కోట్ల కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయి, డిజిటల్గానే మార్కెటింగ్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు కూడా అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి. సో ఇంటర్నెట్ ద్వారా చేసే మార్కెటింగ్నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. సో పాత పద్ధతుల్లో కనుక చూసినట్లయితే అందులో ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, న్యూ వేస్లో కనుక చూస్తే డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో కూడా సరే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నామని అంటున్నారు, కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని డిజిటల్గా ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు ఒకసారి మనం చూద్దాం. సో ఒకవేళ నేను మీకు నేర్పించే స్కిల్స్ కూడా మెయిన్గా ఈ స్కిల్స్ని నేను మీకు ఫ్రీ కోర్స్లో నేను మీకు అందిస్తాను. సో ఈ స్కిల్స్ వచ్చాయంటే చాలు, ఇంకా చాలా ఉంటాయి, కానీ అవన్నీ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లాగా మీకు సెల్ఫ్ లెర్నింగ్ కూడా నేను మీకు కొంత నేర్పిస్తాను. చూద్దాం ఎంతమంది చేస్తారో. కామెంట్స్ చేయండి వీడియో కింద. ఒకవేళ మీకు కనుక ఒకవేళ నా అసిస్టెన్స్ కనుక కావాల్సి వస్తే ఖచ్చితంగా నేను తర్వాత వీడియోలలో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీరు మీరు నాకు పంపవచ్చు మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే, నేను క్లియర్ చేయడానికి నేను రెడీ. సో అయితే ఇవి మెయిన్ స్కిల్స్ అనమాట, ఇవి కోర్ స్కిల్స్ అనుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇందులో నేను మీకు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను, దాని తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి నేర్పిస్తాను, కాంటెంట్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తాను, యాడ్స్లో అసలు ఫేస్బుక్లో ఎలా యాడ్స్ రన్ చేసుకోవచ్చు, ఒక లీడ్ జనరేషన్ యాడ్స్ కానీ బ్రాండ్ అవేర్నెస్ కానీ, సో అటువంటిది ఎలా రన్ చేసుకోవచ్చు చెప్తాను. దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్,
సో దాంతో పాటు ఇంకా మనకి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాబట్టి ఏఐ టూల్స్ గురించి కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. సో కొన్ని సెషన్స్ నాకు వీలైతే 5 o'clock లైవ్ తీసుకుంటా. 5 o'clock నేను లైవ్ వస్తా కాబట్టి మీరు 5కి రావడానికి చూడండి. ఏ రోజు లైవ్ వస్తానో నాకు తెలియదు కాబట్టి సో మీరు ఎవ్రీడే 5 o'clock వచ్చేసి వీడియో రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు చూడడానికి ట్రై చేయండి. సో ఈ స్కిల్స్ని మీరు నేర్చుకోబోతారు. అసలు వెబ్సైట్ క్రియేషన్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వెబ్సైట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వెబ్సైట్ అంటే ఈ వెబ్సైట్ తయారు చేయాలంటే మరలా మీకు కోడింగ్ రావాల్సిన అవసరం ఏం లేదు. HTML కానీ CSS జావా ఇవి మనకేం అవసరం లేదు. మన పర్పస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి కాబట్టి మనకు కావాల్సిన వెబ్సైట్ ఏంటంటే సెల్ఫ్ హోస్టెడ్ వర్డ్ప్రెస్ బ్లాగ్ కావాలి మనకి. అది నేను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫర్దర్ సెషన్స్లో నేను డొమైన్స్ హోస్టింగ్స్ వాటి గురించి నేను చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రొడక్షన్ వీడియోలోనే ఒక 300 రూపీస్ మీరు పెట్టుకోండి. అది మనం డొమైన్ హోస్టింగ్కే మనం ఖర్చు పెడతాం, మిగతాదంతా అన్ని ఫ్రీ టూల్స్తోనే నేను మీకు నేర్పిస్తాను. సో అయితే ఈ వెబ్సైట్ క్రియేషన్ మీకు వర్డ్ప్రెస్ అనే ఒక CMS ఉంది. ఆ వర్డ్ప్రెస్ CMS ద్వారా మనం ఎలా వెబ్సైట్ డిజైన్ చేస్తాము, ఎలా బ్లాగ్ సెటప్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా నేర్పిస్తాను. అదొక మాడ్యూల్ ఉంటుంది. వెబ్సైట్ స్కోర్ అండి. డిజిటల్ మార్కెటింగ్ కనుక చేయాలంటే వెబ్సైట్ ఉండాల్సిందే. వెబ్సైట్ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది, క్రెడిబిలిటీ బిల్డ్ చేస్తుంది. సో కాబట్టి వెబ్సైట్ క్రియేషన్ మీరు నేర్చుకుంటారు. సో వెబ్సైట్ ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేస్తామా సార్ అంటే ఎస్, మార్కెటింగ్ చేస్తాం. వెబ్సైట్ ద్వారా మనం వెబ్ పేజెస్ని మనము యాడ్స్కి ల్యాండింగ్ పేజెస్ అక్కడే చేస్తాం. దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మనం వెబ్సైట్కే చేస్తాం అనమాట. వెబ్సైట్ ఉంటేనే అది చేయడానికి కుదురుతుంది కాబట్టి సో కోర్గా మనం ఆ వెబ్సైట్ క్రియేషన్ మాడ్యూల్తో స్టార్ట్ చేసుకుంటాం. దాని తర్వాత అంటే మీకు ఇవి ఎవ్రీడే వస్తాయి. ఎవ్రీడే నేను రికార్డ్ చేస్తాను ఈ వీడియోస్ని, ముందే రికార్డ్ చేసి అప్లోడ్ చేసినవి కావు. ఒక వీడియో సెషన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి, మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి నెక్స్ట్ సెషన్ మీకు రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెషన్ మీకు ఫ్రెష్గా నేను రికార్డ్ చేసి నేను మీకు అందిస్తాను కాబట్టి చూడండి. ఒకవేళ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఏ సజెషన్స్ ఉన్నా ఇవ్వండి, ఖచ్చితంగా నేను కామెంట్స్ చెక్ చేసి నేను మీకు నెక్స్ట్ సెషన్కి వాటిని కన్సిడర్ చేసి వాటి డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ క్లియర్ చేసి మరి నెక్స్ట్ సెషన్ తీసుకుంటాను. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇంకొక మాడ్యూల్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మనం మార్కెటింగ్ చేస్తాం. అంటే ఒక బ్రాండ్కి మనం బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోస్టులు వేయడం కావచ్చు, లేకపోతే కన్వర్షన్స్ కోసం కావచ్చు, సో కస్టమర్ రివ్యూస్ని షేర్ చేయడం కావచ్చు, లైవ్ కూడా వెళ్ళడం కావచ్చు. సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎన్నో రకాలుగా మనం మార్కెటింగ్ చేయొచ్చు. సో వాటన్నిటిని నేను సోషల్ మీడియా మార్కెటింగ్ మాడ్యూల్లో నేను మీకు ఇంకా క్లియర్ చేస్తాను. సో దాని తర్వాత కాంటెంట్ మార్కెటింగ్ అంటే కాంటెంట్ బ్లాగ్స్ కానీ, లేకపోతే బ్లాగ్స్ అంటే ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ కానీ, వీడియో కాంటెంట్ కానీ, వీడియోస్లో మళ్ళీ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇటువంటి కాంటెంట్ ఎన్నో టైప్స్ ఆఫ్ కాంటెంట్ అసెట్స్ ఉంటాయి యాక్చువల్గా. ఆ కాంటెంట్ అసెట్స్తో మనం ఎలా కాంటెంట్ మార్కెటింగ్ చేయాలి, అసలు కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు కాంటెంట్ మార్కెటింగ్ చరిత్ర ఏంటి, అసలు ఫస్ట్ ఏ కంపెనీ కాంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిందని కానీ. సో కొన్ని కంపెనీస్ని కూడా తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా, అసలు ఈ కంపెనీస్ ఎలా కాంటెంట్ మార్కెటింగ్ చేస్తున్నాయని కానీ. సో కాంటెంట్ మార్కెటింగ్ గురించి మనం నేర్చుకుంటాం. కాంటెంట్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్కి. అసలు కాంటెంట్ లేకుండా అసలు ఏ మార్కెటింగ్ చేయడానికి రాదు. అది డిజిటల్ మార్కెటింగ్ అయినా లేకపోతే ఈవెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా సరే. మీరు వెబ్సైట్ చూడండి, ప్యాంప్లెట్లో కూడా ఉండేది ఏంటి అంటే అక్కడ ఉండేది కూడా ఇన్ఫర్మేషన్, అది కాంటెంటే అనమాట. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అయినా కాంటెంట్ అనేది చాలా కీలకం. సో కాంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. దాని తర్వాత యాడ్స్, ఇందులో నేను మీకు ఫేస్బుక్ యాడ్స్, వీలైతే నేను గూగుల్ యాడ్స్ని కూడా టచ్ చేస్తాను. సో బేసిక్స్ మీకు సరిపోతాయి అనమాట. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ రావాలన్నా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా, సో ఈ కాంటెంట్ నేను ఏదైతే ఇస్తున్నానో వీటిని మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్నట్లయితే మీరు వాటిని క్రాక్ చేయగలుగుతారు, సరిపోతుంది. సో దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ ద్వారా మనం చేసే మార్కెటింగే. అంటే గూగుల్ ద్వారా చేసే మార్కెటింగ్లో 2 ways ఉంటాయి. ఒకటి వచ్చేసి యాడ్స్ ఉంటుంది. యాడ్స్ అంటే అదే గూగుల్ యాడ్స్. సో యాడ్స్ కాకుండా ఆర్గానిక్ ద్వారా మనం చేసుకునే మార్కెటింగ్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటారు. లెట్స్ ఒకసారి మీకు చూపిస్తాను కావాలంటే. ఒకసారి మీరు కనుక ఒక కొత్త ట్యాబ్ తీసుకుంటాం. లెట్సే నేను 2 BHK ఫ్లాట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్పాన్సర్డ్ అని ఏవైతే చూస్తున్నారో ఇవి యాడ్స్ అనమాట. ఇవి యాడ్స్. సో ఇది గూగుల్ యాడ్స్ కిందకి వస్తుంది. వీలైతే దీన్ని కూడా కవర్ చేస్తా. వీటిని గూగుల్ యాడ్స్ అంటారు. గూగుల్ యాడ్స్ కాకుండా ఇక్కడ కనుక మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, నో బ్రోకర్, మరలా మ్యాజిక్ బ్రిక్స్, ఈ సైట్స్ ఉన్నాయి కదా, వీటికి స్పాన్సర్డ్ అని లేదు. స్పాన్సర్డ్ లేకపోయినా వీళ్ళు ఎందుకు వస్తున్నారు టాప్లో అంటే బికాస్ ఈ సైట్స్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ సైట్స్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ప్రాసెస్ అంతా చేశారు. అది ఎలా చేస్తారనేది సపరేట్గా మాడ్యూల్లో నేను మీకు చెప్తాను. చాలా ప్రాసెస్ ఉంటుంది అది. సో ఆ మాడ్యూల్లో నేను మీకు చెప్తాను కానీ. సో కాబట్టి ఇవి మిస్ అవ్వద్దంటే మీరు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. సో దాని తర్వాత మనం కనుక చెక్ చేసుకున్నట్లయితే SEO అనేది అది. దాని తర్వాత మనకి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చెప్తాను నేను మీకు.
ఏఐకి సంబంధించిన టూల్స్ ఏంటి, అసలు ఏఐని మనం ఎలా యూజ్ చేయొచ్చు మనం డిజిటల్ మార్కెటింగ్కి, ఆ మాడ్యూల్ని కూడా కవర్ చేస్తా. ప్రజెంట్ ఉన్న ఏఐ టూల్స్ కానీ ఈవెన్ అవి ఎప్పుడు కొత్త కొత్త టూల్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. సో కాబట్టి నేను ఆ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఏవైతే అప్డేటెడ్గా కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్నే నేను మీకు అప్డేట్ చేయడానికి ఆ కంటెంట్నే నేను మీకు అందిస్తాను. సో కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ చూడండి, నేర్చుకోండి, మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. సో ఈ స్కిల్స్ని నేను మీకు నేర్పించబోతున్నాను. ఇంకా ఉంటాయి చాలా మాడ్యూల్స్, ఉండవని కాదు కానీ అవంతా ఈజీయే. ఇవి మీకు మెయిన్ అనమాట. ఇవి వస్తే మీకు మిగతావి కూడా వచ్చినట్టే. ఒకవేళ మీ రెస్పాన్స్ బాగుంటే ఖచ్చితంగా నేను ఆ మాడ్యూల్స్ పైన కూడా నేను వీడియోస్ చేస్తాను. ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవచ్చు అని కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేస్తే బెటర్ అని కానీ, ఇవన్నీ కూడా నేను చెప్తాను. దాని తర్వాత సార్ మనం ఈ కోర్స్ నేర్చుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ సరే మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకుంటాం. సో మనం నేర్చుకున్న తర్వాత మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఒక 4 వేస్లో, నేను ఇక్కడ 4 వేస్ ఇస్తున్నాను కానీ అసలు మీరు 400-4,000 వేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ద్వారా మీరు డబ్బులు సంపాదించే ఆదాయ వనరుల్ని కొన్ని వందలు కూడా మీరు సృష్టించుకోవచ్చు. అయితే మీకు ఏది ఫేవరెటో మీరు దాన్ని, మీకు ఏది ఇష్టమో దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. నేను మీకు ఈ వీడియోలో 4 వేస్ ఇస్తున్నాను. ఒకటి వచ్చేసి మీరు ఒకవేళ మీరు కనుక స్టూడెంట్స్ అయితే, ఒకవేళ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కనుక అయినట్లయితే మీరు చదువుకుంటున్న స్టూడెంట్స్ అయితే మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయొచ్చు. ఇంటర్న్షిప్స్ ద్వారా మీకు కొన్ని ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. పెయిడ్ ఇంటర్న్షిప్స్లో మీకు స్టైఫండ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక వన్ వే టు మేక్ మనీ. పెయిడ్ ఇంటర్న్షిప్స్ కాకుండా జాబ్, మీరు ఫుల్ టైం జాబ్ చేసినప్పుడు కూడా, ఫుల్ టైం జాబ్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ ఏమొస్తుంది, మీకు శాలరీ వస్తుంది అనమాట. సో శాలరీ వస్తుంది. సో దట్ ఈస్ అంటే మీరు ఒక ఫ్రెషర్స్ అయితే దిస్ ఈజ్ వన్ వే టు మేక్ మనీ. ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. సో అందరు బిగినర్స్కి మీరు ఇది చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ బేసిస్ పైన పనిచేయడమే ఫ్రీలాన్సింగ్ అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే చాలామంది ఫ్రీగా చేసేది అనుకుంటారు, అది కాదండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జాబ్ మనం ఒక కంపెనీకి చేస్తాం కదా, ఆ కంపెనీ వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ ఇస్తారు, దాన్ని మనం శాలరీ అంటున్నాం. అయితే ఫ్రీలాన్సింగ్లో ఎలా ఉంటుందంటే మీరు ఒక కంపెనీయే కాదు, మీరు ఒక 5 కంపెనీలతో కూడా పని చేయొచ్చు. ఆ 5 కంపెనీలనే ఇక్కడ మనం క్లయింట్స్ అని అంటాము. 5 మందితో మీరు పేమెంట్ తీసుకోవచ్చు. మీరు ముందే మాట్లాడుకుంటారు, నేను వెబ్సైట్ డిజైన్ చేస్తే నేను మీ ఛార్జెస్ చెప్పి మీరు ముందే మాట్లాడుకుంటారు, అంత పేమెంట్ మీరు తీసుకుంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్కి ఒక పేమెంట్ మీరు చెప్తారు. సో అలా ఎస్సీఓకి అయితే ఒక పేమెంట్ మీరు మంత్లీ తీసుకుంటారు. సో ఇది ఫ్రీలాన్సింగ్లో జరిగే ప్రాసెస్ ఉంటుందన్నమాట. దీనిపై ఒక డీటెయిల్ సెషన్ అయితే ఆల్రెడీ నేను లైవ్ వీడియోస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. స్టిల్ ఒకవేళ మరలా ఫ్రెష్గా చేయమన్నా నేను చేస్తాను ఫ్రీలాన్సింగ్కి సంబంధించి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వే టు మేక్ మనీ. ఫ్రీలాన్సింగ్లో మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సార్ నాకు పెద్ద క్వాలిఫికేషన్ లేదు, నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే మీకు ఫ్రీలాన్సింగ్ బెటర్ ఆప్షన్. ఇక్కడ మీకు స్కిల్ సరిగ్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే స్కిల్ బాగుంటే మీరు మంచిగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉంది, అది ఫ్రీలాన్సింగ్ ద్వారా. సో జాబ్ పర్పస్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శాతం డిగ్రీ అడుగుతారు, అది మీకు తెలుసు. సో డిగ్రీ లేకపోయినా చేయొచ్చు. స్కిల్ బేస్డ్ పైన హైర్ చేసుకునే కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఫ్రీలాన్సింగ్ కూడా వన్ వే టు మేక్ మనీ, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. ఫ్రీలాన్సింగ్ తర్వాత ఇంకొక ఆపర్చునిటీ ఏదైనా ఉందా అంటే అది సైడ్ ప్రాజెక్ట్. ఈ సైడ్ ప్రాజెక్ట్ అనేది ఎక్సలెంట్ వే అండి. ఇది ఒకవేళ వీలైతే ఈ సైడ్ ప్రాజెక్ట్స్ చాలా బాగా చేసే మన పర్సన్ ఉన్నారు ఒక డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో. సో కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తా, వాళ్ళతోనే ఆ సెషన్ చెప్పించడానికి ట్రై చేస్తారు లైవ్లో. సో కాబట్టి మనం ఎవరైతే రోజు లైవ్గా అంటే రెగ్యులర్గా మీరు జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా మీ కామెంట్స్ నేను చెక్ చేస్తా. మీ అందరినీ నేను ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్గా. చూస్తాను నేను అసలు ఎవరు హూ ఈస్ కామెంటింగ్, హూ ఈస్ లెర్నింగ్ అనేది. బిగినర్స్ అయితేనే చేయండి. ఆల్రెడీ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు ఐ డోంట్ రికమెండ్ అనమాట. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కాదు ఈ కోర్సు. సైడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీకు ఏదైనా టాలెంట్ కనుక ఉన్నట్లయితే, మీకు ఏదైనా ప్యాషన్ కనుక ఉన్నట్లయితే, దాన్ని కనుక మనం మానిటైజ్ చేయగలమని అనుకుంటే దాన్ని మనం ఒక ప్రాఫిటబుల్ కంపెనీగా మనం మలచొచ్చు, దాన్ని ఒక ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా మలచొచ్చు. దాన్నే సైడ్ ప్రాజెక్ట్ అంటారు. సో దానికి మనం ఒక బ్లాగ్తో మనం నిర్మించొచ్చా సైడ్ ప్రాజెక్ట్ని, లేకపోతే వెబ్సైట్తో చేయొచ్చా, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్తో చేయొచ్చా అనేది నేను మీకు నేర్పిస్తాను కోర్సులో. వెబ్సైట్తో నేను చేయిస్తాను యాక్చువల్గా. అసలు మన కోర్స్ మొత్తం కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఉందో అది ఒక సైడ్ ప్రాజెక్ట్ మీ ముందే నేను స్టార్ట్ చేసి దాన్ని స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటారు. అలాగే మనం నేర్చుకోబోతున్నాం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని. అండ్ మీరు నేర్చుకునే ప్రాసెస్లో మీరు కూడా ఒక సైడ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిందే, ఒక సైడ్ ప్రాజెక్ట్ చేయాల్సిందే అనమాట. సో అప్పుడే మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్గా అర్థమవుతుంది, ఇంకా బెటర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక వన్ వే. సార్ మరి ఇప్పుడు జాబ్లో ఎక్కువ మనీ వస్తుందా, ఫ్రీలాన్సింగ్లో ఎక్కువ మనీ వస్తుందా, లేకపోతే సైడ్ ప్రాజెక్ట్లో ఎక్కువ మనీ వస్తుందా అంటే
సైడ్ ప్రాజెక్ట్లోనే ఎక్కువ మనీ వస్తుంది. సైడ్ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఇది మీ మెయిన్ బిజినెస్గా కూడా టర్న్ అవ్వచ్చు. దాని తర్వాత ఈవెన్ మీరు జాబ్ చేస్తూ కూడా సైడ్ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ కూడా సైడ్ ప్రాజెక్ట్ చేయొచ్చు. సైడ్ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఇది మీ మెయిన్ బిజినెస్ కాబట్టి వచ్చే రెవెన్యూ అంతా మీకే అవుతుంది. జాబ్లో మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఫిక్స్డ్ శాలరీయే ఉంటుంది. ఫ్రీలాన్సింగ్లో కూడా మీరు ఎంత వర్క్ చేసినా మీరు ముందు మాట్లాడుకున్న పేమెంటే వస్తుంది. కానీ సైడ్ ప్రాజెక్ట్ అలా కాదు, మీరు ఎక్కువ వర్క్ చేస్తే మీకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది, అది మీది అవుతుంది అనమాట. అందుకు మీకు సైడ్ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ఒక స్టోరీ చూడండి. ఈ స్టూడెంట్ పేరు వచ్చేసి మేఘన. ఈమెకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసే స్కిల్ ఉంది. సో ఇప్పుడు ఈ స్కిల్నే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో ఈమె జాయిన్ అయింది, నా దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంది. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ని యూటిలైజ్ చేసుకొని ఆ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసే కోర్స్నే తను ప్రమోట్ చేసుకుంది. టుడే తను చాలా మంచి ఇన్కమే ఎర్న్ చేస్తుంది అనమాట. తను మంచి ఇన్కమ్ సంపాదిస్తుంది ఎవ్రీ మంత్. ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే, సార్ మరి మాకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ రాదు కదా అనుకోవద్దు. మీకు వేరే స్కిల్ ఉండొచ్చు, ఇంకేదైనా స్కిల్ ఉన్నట్లయితే మనం ఆ స్కిల్తో ఆ స్కిల్ని మనం మానిటైజ్ చేసుకుందాం. సార్ అసలు నాకు ఏది స్కిల్ లేదనుకుంటే నాకు వీడియోల కింద కామెంట్ చేయండి. నేను మీకు కొన్ని ఆల్టర్నేటివ్ టిప్స్ నేను రేపటి వీడియోలో కవర్ చేస్తాను, ఒకవేళ నేను ఆ కామెంట్స్ కనుక చూస్తే. సో ఇది అంటే ఒక మేఘన స్టోరీయే కాదండి, సైడ్ ప్రాజెక్టుగా ఎన్నో చేసుకోవచ్చు. మనకు ఎన్నో స్కిల్స్ ఉన్నాయి కాబట్టి సో అది ఎలా చేసుకోవచ్చు నేను మీకు కోర్సులో ప్రాక్టికల్గా నేను చేస్తూ చూపిస్తూ నేను మీకు నేర్పిస్తాను. సో దాని తర్వాత సార్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనం బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే మీరు ఫ్రీలాన్సింగ్లో ముందుకు వెళ్ళినప్పుడు, ఎక్కువ మంది క్లయింట్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ సింగిల్ పర్సన్గా మీరు సర్వీసెస్ని మీరు డెలివర్ చేయలేరు. సో క్లయింట్స్ పెరుగుతున్న కొద్ది, లేకపోతే క్లయింట్స్కి కూడా రిక్వైర్డ్ సర్వీసెస్ పెరిగినప్పుడు మీరు ఇంకా టీమ్ని హైర్ చేసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు చెప్పాను కదా. ఇవన్నీ అడిషనల్ మాడ్యూల్స్ లాగా డెఫినెట్గా లర్నర్స్ ఎవరైతే చాలా సీరియస్గా నేర్చుకుంటున్నారు అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు అడిగిన సెషన్స్ నేను అందిస్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి, అంటే అదొక బిజినెస్, ఇంకా ఆ బిజినెస్ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కనుక ఏదైనా సొంత బిజినెస్ ఉంటే, మీ ఫ్యామిలీ బిజినెస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ బిజినెస్ని మీరే డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ కూడా డెవలప్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో వన్ వే అనమాట. ఈవెన్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అలా ఎన్నో ఉన్నాయి. వాటిని ఇంకా కొంత అప్డేటెడ్గా నేను మీకు అందిస్తున్నాను. స్టిల్ మీరు నా ఛానల్కి వెళ్ళండి, మీకు నచ్చిన థంబ్నెయిల్ ఉంటేనే, మీ టైటిల్ ఉంటేనే వీడియోస్ చూడండి, లేదంటే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో ఇలా మనం మానిటైజ్ చేసుకోవచ్చు ఈ 4 వేస్లో. ఒకటి జాబ్స్, లేదా ఇంకొకటి ఫ్రీలాన్సింగ్, దాని తర్వాత సైడ్ ప్రాజెక్ట్స్, లేదా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అనుకోవచ్చు. సో ఇంకా గెట్ రెడీ ఫర్ ద బ్యాచ్. మీరు కొత్త నోట్స్ తెచ్చుకోండి. ఖచ్చితంగా నేను నోట్స్ చూస్తాను. ఇప్పుడు ఎవరైతే లెర్నింగ్స్ నేర్చుకుంటున్నారో మిమ్మల్ని సపరేట్గా నేను ఆఫ్లైన్లో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సీరియస్గా నేర్చుకోండి. డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ద జాబ్ ఆల్సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. సో దాని తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి. సో అండ్ ఇంకేమైనా సార్ మీకు వీడియోస్ చూసేటప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకెవరైనా సార్ మాకు ఇలా కాదు, మేము పెయిడ్ కోర్స్లోనే జాయిన్ అవ్వాలనుకుంటుంటే, ఎవరైనా మీరు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే అవి లైవ్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలా కావాలనుకుంటే మీకు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే, కాల్ చేసినా సరే. అండ్ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ వచ్చేసి digitalbuddy.com. డిజిటల్ బడీ వెబ్సైట్ కూడా మీరు వచ్చి చూడొచ్చు. ఎంతోమంది ఆల్రెడీ నేర్చుకున్నారు, జాబ్స్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సైడ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సొంత బిజినెస్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో మీరు కూడా ఒకవేళ సక్సెస్ఫుల్గా మీరు కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీరు పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ దట్ పెయిడ్ కోర్స్, అగైన్ ఎలాగో మీకు ఫ్రీగా నేను వీడియోస్ ఇస్తాను కాబట్టి వాటిని చూస్తూ నేర్చుకుందరు. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు 5 o'clockకి ఖచ్చితంగా ఒక వీడియో ఉంటుంది, ఖచ్చితంగా ఆలస్యాన్ని చూడండి. థ్యాంక్ యూ.